inform our students quick. Good morning, esteemed guests, distinguished speakers, and trafficking, prevent substance abuse, and help by the government of Andhra Pradesh in November 2024 to combat the growing number of our youth. We would now like to extend a warm invitation to our esteemed dignitaries. I would like to invite our beloved principal, Dr. Devi, Director of ASRE Society. Superintendent of Police, A. Deputy Commissioner of Prohibition and Excise Review. Please regulate. Now let's invite Shri A.K. Ravikrishna, IPS, Inspector General of Police, Chief of Legal. Hope it brings a sense of calm and positivity to. Please be seated. Thank you. అవుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ విల్ క్లోజ్ మై స్పీచ్. మా ఐజీ సార్ నేను ఒక డిఅడిక్షన్ సెంటర్ని విజిట్ చేసాం వైజాగ్లో. Chief of EGAR, unwavering dedication to the law enforcement and public safety matter. Let's open our minds and hearts to the discussions ahead for education. I'm privileged to call you, sir. Chief guest by Ashram Management and Administration.
ICS. Now let's invite. Now let's invite. కాదు, ఈ సన్మానం తీసుకోవడం ఎంత కష్టమో మీ డైరెక్టర్ గారికి కూడా తెలిసిపోయింది. అదేవిధంగా వర్షాకాలంలోని శాలువా కప్పిన ఆశ్రమ్ మెడికల్ కాలేజీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వైస్ ప్రిన్సిపల్ అలాగే నెక్స్ట్ మనం ఏర్పాటు చేసినటువంటి మన బాలరాజ్ శేఖర్ గారు ఏజిఎం రియాజ్ కమాన్. Against drugs and substance abuse. I will not indulge in the use of any drugs or intoxicating substances that harm future. I will actively raise awareness about the on physical, mental and social well-being. I will support individuals who are battling for recovery. I will lead by example and encourage my friends, family and peers to stay away from better lifestyle choices. I will actively participate and support program workplace that aim to prevent drug abuse, my mental health and encourage others to cope with stress the ways rather than legal advocate for legal and safe means of recreation, health and well-being, legal drugs. By taking this pledge, I commit myself free, healthy and strong India. Jai Bharat, Jai Hind. Invite our Vengopal sir, Vice Principal sir for vote of thanks. सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत So మీరు maximum sound తోటి you just please say drugs.
సో అందరూని స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు once more. Thank you. నేను కూడా వచ్చి అప్పుడప్పుడు వీళ్ళు క్రికెట్ గ్రౌండ్ తక్కువ చేసుకుని క్రికెట్ ఆడుతున్నాను. of the heart. Now, as a token of our thank you so much, sir, for your beautiful words of wisdom. ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని దీనికి ఒక ఏగల్ అనేటువంటి ఒక ప్రత్యేకంగా దీన్ని డీల్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి మన ఐజీ గారిని అలాగే రవికృష్ణ గారిని ఐపీఎస్ గారిని ప్రత్యేకంగా ఐజీగా నియమించి దీని యొక్క కంట్రోల్ చేయడానికి మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా మన రాష్ట్రం ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అన్ని శాఖల సమన్వయంతో ఈ డ్రగ్స్ని నిర్మూలించడానికి సమూలంగా నిర్మూలించడానికి ఆలోచించి ఈరోజు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మన ఏలూరు జిల్లాలో ఇంత పెద్ద మీటింగ్కి పెట్టడానికి అంగీకరించి ఏంటంటే అడ్వాంటేజ్ అంటే వాళ్ళు బెటర్గా థింగ్స్ని అప్రిషియేట్ చేయగలుగుతారు, బెటర్గా గుడ్ బ్యాడ్ని డిస్క్రిమినేట్ చేయగలుగుతారు, బెటర్గా బ్రతకగలుగుతారు, బెటర్గా ఆలోచించగలుగుతారు. కానీ సమస్య ఏంటంటే ఈ డ్రగ్స్ అనే దగ్గరికి వచ్చేసరికి ఏ క్రైమ్ అయినా సరే వేరే ఏవైనా సరే ఎక్కువ కూడా అండర్ ప్రివిలేజ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, అదర్ కైండ్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇన్వాల్వ్ అవుతారు. దీనిలో ఎక్కువగా ఎడ్యుకేటెడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. దీన్ని మనం కేర్ఫుల్గా స్టడీ చేయాలి. దీనిలో డాక్టర్ కమ్యూనిటీ కూడా ఎగ్జంప్షన్ లేదు. సో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఈ ప్రెషరు, డిప్రెషన్ అనే ఒక ఇల్యూజన్స్ని ఓవర్గా ఆలోచించి ఓవర్గా వాటిని ఎక్స్ప్లాయిట్ చేసుకొని అన్నెసరీ థింగ్స్ వైపుకి వెళ్ళిపోయి డీవేట్ అయిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు. దానిలో భాగంగానే ఈ డ్రగ్ అనే దాన్ని ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఈ మధ్య చూస్తూ ఉంటుంటారు. హైదరాబాద్లో ఒక ఇష్యూ కానివ్వండి, మొన్న వైజాగ్లో కూడా ఒక కొకైన్ కేసులు క్రాక్ చేస్తే దానిలో కూడా 1 out of 5 1 is డాక్టర్, అవుట్ ఆఫ్ 5 1 is డాక్టర్. హైదరాబాద్లో ఒక రినౌండ్ హాస్పిటల్ రన్ చేస్తున్న వాళ్ళ డాటర్, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, ఆమె కూడా డ్రగ్ అబ్యూజ్. సో దీనిలో మనకేమవుతుందంటే ఈ ప్రెషర్ అనే దాన్ని రాంగ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంది. ఈ ఇంటలెక్చువల్ గ్రూప్ అనేది ఎక్కువ మంది దీనిలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రెషర్ని మేనేజ్ చేయలేక ఇలా డివేట్ అవుతూ ఉన్నారు. మనం ఒకసారి దాని కనుక కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తే మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎక్కడో దాకా అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం. వారి వయసు 75 సంవత్సరాలు, మోర్ దాన్ అనుకుంటారు. వారు హీ వర్క్స్ 18 hours a day. సిన్స్ మై చైల్డ్హుడ్ హీ ఈజ్ వర్కింగ్ లైక్ దట్. బట్ హీ ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీడే. పబ్లిక్ మంచిగా చేస్తున్నామని హీ ఈజ్ ఎంజాయింగ్ హిజ్ వర్క్. మనం కూడా ఒక ఎగ్జాంపులరీగా తీసుకొని వై కాంట్ వీ ఆల్సో ఎంజాయ్ అవర్ లైఫ్. మనము డాక్టర్గా చదువుతున్నాము. చదవటం అనేది ఒక ఎంజాయ్మెంట్గా మనం పెట్టుకున్నట్టయితే యూ విల్ నెవర్ ఫీల్ ఎనీ స్ట్రెస్, యూ విల్ నెవర్ ఫీల్ ఎనీ బర్డెన్. కాబట్టి చేసే పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. యు ఆర్ ఆల్ సెలెక్టెడ్ పీపుల్. ఆల్రెడీ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. బికమింగ్ డాక్టర్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఇట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ మిలియన్స్. నేను 4-5 సార్లు రాసి రాక చివరికి పోలీసులో జాయిన్ అయ్యాను. సో సచ్ ఏ ప్రెషియస్ అచీవ్మెంట్. దీన్ని మీరు ఇంకా ఈ లైఫ్ని మంచిగా క్యాలిక్యులేట్ చేసుకొని సమాజానికి ఎలా ఉపయోగపడాలి, ఇంకా ఎంత సర్వీస్ చేయాలి, ఏమి న్యూ ఇన్వెన్షన్స్ తీసుకురావాలి, ఇంకా ఎంత మంచిగా
ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలి అనే దాని మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ లైఫ్. కాబట్టి అన్నెసరీ లేని ప్రెషర్ అనే దానికి అసలు ఐడెంటిటీ లేదు. ఈ డిప్రెషన్ అనే దానికి కూడా ఐడెంటిటీ లేదు, మనం క్రియేట్ చేసుకుంది ఇవన్నీ. సో డోంట్ క్రియేట్ దీస్ టూ. ట్రై టు ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ లైఫ్ బై డూయింగ్ గుడ్ టు ది సొసైటీ. అలాగే ఇప్పుడు ఈగల్ అనేది మీరు వింటూ ఉన్నారు. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ గవర్నమెంట్కి చాలా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. పబ్లిక్కి చాలా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, సో మెనీ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయాలి, చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, సో మచ్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేయాలి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఇన్ని ప్రయారిటీస్ ఉన్నా కూడా, ఇన్ని ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఈగల్ అనే ఒక వ్యవస్థని స్థాపించిందంటే ఈ షుడ్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఈగల్. మన సొసైటీలో అంతగా వేళ్ళునుకొని పోయింది ఇది కొన్ని కారణాల వల్ల. సో దాన్ని ఇప్పుడు రిపేర్ చేసే పనిలో ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తూ ఉంది, ఆ డైరెక్షన్లోనే ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తూ ఉంది. దీనికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా పెట్టారు, ఒక 500 మంది. అతను ఈజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ టెక్సస్ యూనివర్సిటీ, అంటే యూఎస్లో అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ చేసి ఇక్కడ ఎందుకున్నావా మరి నువ్వు ఎంఎస్ చేసినాడు అంటే అతను ఆల్రెడీ అక్కడ మంచి ఎంఎన్సీ కంపెనీలో ఒక బిగ్ ప్యాకేజ్ 2 crores per annum ఏదో చెప్పారు. అయిన తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విజిట్ చేయడానికని సమ్వేర్ హియర్ ఏలూరు చుట్టూ అని చెప్పారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత 1 week అతను సిక్ అయిపోతాడు. సిక్ అయిన తర్వాత ఎందుకు సిక్ అయ్యాడు అంటే బికాజ్ ఆఫ్ ఎయిర్ సిక్నెస్ ఏమో సంథింగ్ అట్లా అనుకొని డిఫరెంట్ టెస్టులు చూసినా కూడా అతను ఐడెంటిఫై కాదు. తర్వాత ఆ సిమ్టమ్స్ అవన్నీ చూసి ఒక డాక్టర్ గారు ఈ టెస్ట్ చేస్తే, డ్రగ్ టెస్ట్ చేస్తే అతను పాజిటివ్. అరే పాజిటివ్ ఎలా అయిందంటే అతనికే తెలియదు అతను డ్రగ్ అడిక్ట్ అయ్యాడని. అతను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చాక్లెట్స్ ఇవ్వడం అలవాటు చేశారు. చాక్లెట్స్ అంటే మామూలు చాక్లెట్స్, అవి తింటే జనరల్గా బిగినింగ్లో చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టు. సిగరెట్ తాగేవాళ్ళు కూడా ఎక్స్క్యూజెస్ ఏవో చెప్తారు కదా, కాన్సన్ట్రేషన్ బాగా రావాలంటే కొద్దిగా ఒక సిగరెట్ కొడితే అట్లా అంటారు. అట్లా అతను తెలియకుండా ఓ రోజు 2 తిన్నాడు, తర్వాత కొన్నాళ్ళకి 4, చివరికి పర్ డే 20 తినేవాడు చాక్లెట్స్. సో ఆ చాక్లెట్స్ అన్నీ కూడా దానిలో more than 40% కెనాబిస్ ఉన్న చాక్లెట్స్ అవన్నీ. తెలియకుండా అతను డ్రగ్ అబ్యూజ్ అయిపోయాడు. ఇక్కడ వచ్చిన తర్వాత అవి తీసుకోవట్లేదు కాబట్టి అతను సిక్ అయిపోయాడు. దాని తర్వాత అతన్ని మేనేజ్ చేయలేక అతన్ని డీఅడిక్షన్ సెంటర్లో పెట్టారు. అతను నాకు ఆ చాక్లెట్లు కావాలి, లేకపోతే నేను వాడిని చంపేస్తా, వీడిని చంపేస్తా అని ఎలా బిహేవ్ చేస్తారు. అలాంటి బిహేవియర్ రావడం వల్ల అతన్ని భరించలేక ఒక ఎంఎస్ చదివిన స్టూడెంట్ని, 23-year-old బాయ్ని మేనేజ్ చేయలేక డీఅడిక్షన్ సెంటర్లో వేస్తే 69 days అతను ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు. అక్కడ జాబ్ పోయింది, వీసా ఇష్యూస్ వచ్చాయి, లైఫ్ అంతా డార్క్ అయిపోయింది. సి బీ కేర్ఫుల్. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టారు కదా, యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, యూ నో ఎవ్రీథింగ్, బట్ నోయింగ్లీ అన్నోయింగ్లీ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో వాళ్ళ గురించనే ఇవి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా అవేర్నెస్తో ఉండాలి. మమ్మల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ. ఈ సొసైటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి యాజ్ ఎడ్యుకేటెడ్స్ మనమే తెలిసి ఉండవే కాకుండా మనకు తెలిసిన విషయాలు కూడా చెప్పడం, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసినట్లయితే వీలైన త్వరగా ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయటానికి మరి ఎంతో సమయం పడుతుంది. దాని అందరికీ మీరు మెడిసిన్ ఫస్ట్, దీని తర్వాతే ఇంకా ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు. మరి ఇప్పటి వరకు కూడా మీరు తల్లిదండ్రుల ప్రేమను కూడా పొందలేకుండా చాలామంది చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉండి చదువుకుని ఒక డ్రీమ్ని మీరంతా కూడా రియలైజ్ చేసుకున్నారు. మరి అటువంటి మీకు ఈ డ్రగ్స్ గురించి లేకపోతే అబ్యూస్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదని అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు మారుతున్న తరుణంలో తప్పనిసరిగా సీనియర్స్గా మేము మిమ్మల్ని అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని అనుకుంటున్నాం. ఇది ఒక సామాజిక బాధ్యత. మన డాక్టర్స్ని మనం కాపాడుకుంటే వాళ్ళు మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా కాపాడగలుగుతారు. గతంలో తెలుసు మీకు ఓపియాయిడ్స్, నల్లమంది అనేవాళ్ళు, అలాగే మార్ఫిన్, ఇవన్నీ మెడిసిన్లు మీకు వస్తూ ఉంటాయి, చెప్తారు.
కానీ అది దాన్ని తగినంత మేరకు మనం వాడినట్టయితే అది వైద్యానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా దాన్ని అబ్యూస్, దాని మోతాదు మించి వాడినట్టయితే అది మానవ సమాజాన్ని వినాశనం కలిగిస్తూ ఉంది. పూర్వం మనకి నల్లమందు అమ్మేటువంటి ఏరియాలు కొన్ని ఉండే, ఏదో సూది మనతోటి ఇచ్చేవాళ్ళంట పూర్వం. మాకు తెలిసినంతవరకు కొన్ని టౌన్స్లో నల్లమందు సెంటర్లు అనేవి కూడా అప్పట్లో ఉండేవి. అయితే ఇప్పుడు అదంతా కూడా పోయింది. నల్లమందు కోసం యుద్ధాలు కూడా జరిగినాయి మనకు తెలుసు చరిత్రలో చూస్తే, ఈ డ్రగ్స్ కోసం. అయితే డాక్టర్స్కి మాకు దీనికి సంబంధం ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ పెట్టాల్సిన అవసరం ఏముందంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నా ఇంకోటి చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ స్టూడెంట్స్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే అప్పటి వరకు ఎంతో క్లోజ్ సర్క్యూట్గా తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా వీళ్ళ మీద ఫ్రెండ్స్, అలాగే సొసైటీ ఆరోగ్యం ఉండడం కూడా కొంతమందికి నచ్చదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే వేరే దేశాల నుంచి కూడా కావచ్చు. ఇప్పుడు మనమేమి ఇక్కడ వచ్చేసి బాంబులు వేయక్కర్లా, లేకపోతే ఇంకోటి చేయక్కర్లా. టెర్రరిజం లాగానే ఇది కూడా ఈ డ్రగ్స్ని మన దేశంలో పంపించి చేసేటువంటి ఇవి కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి తరుణంలో మనం తప్పనిసరిగా మన యువతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇండియాలో మొట్టమొదటిగా ఈ గాంజా కోసం, అలాగే నార్కోటిక్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఈగీలు ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా అభినందనీయం. అట్లాగే ఇప్పుడు మీరు అనుకుంటారు మనం ఏదో చూస్తాం సోషల్ పార్టీలోనో లేదా ఇంకోటి దగ్గర మనం ఏదో జరుగుతుంది ఎవరు తెలుస్తుందా, అది మీకు అక్కడే తప్పు అనమాట. ఖచ్చితంగా మీ మూమెంట్లోనే మీకైతే ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళే చెప్తారు. ఇటు పోలీసు కానీ ఎక్సైజ్ కానీ వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని చాటు పార్టీ జరుగుతుందండి అని చెప్పేసి. అలాంటప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని మీ యొక్క ఎంతో విలువైనటువంటి జీవితం, మనిషికి ఉన్నటువంటి జీవితం కన్నా విలువైంది ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకుని మీ జీవితాన్ని కాపాడుకుని మన దేశంలో ఉన్న ప్రజల యొక్క జీవితాలు కూడా కాపాల్సిన బాధ్యత వైద్యుడి మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు అటువంటి రూట్లోకి వెళ్లకుండా మంచి జీవితాల్ని పొంది మీ భవిష్యత్తుని, అలాగే సమాజం యొక్క భవిష్యత్తుని మీ చేతులతో తీర్చిదిద్దాల్సిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి అలాగే కార్యక్రమాల్లో చేర్చుకోవాలి. తర్వాత మీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి గట్టిగా ధైర్యంగా బయటకు వచ్చేటట్టు మీరు ప్రవర్తించేటట్టు మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు కానీ మన ముందు ప్రీవియస్ స్పీకర్స్ అందరూ పీర్ గ్రూప్ ప్రెషర్ వల్లనో, డిప్రెషన్ అనో, లేకుంటే పక్కన వాళ్ళు పార్టీలను అలాంటి తెలిసి తెలియక ఈ డ్రగ్ ఊబిలోకి మీరందరూ కొంతమంది పిల్లలు జారిపోయి వాళ్ళు బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఈ మొత్తం మీరు ఇంకా మెడిసిన్ అంటే మీరు ఒపీనియన్ లీడర్స్, మీరందరూ మీ దగ్గరకు వచ్చే రోగులు కానీ పక్క స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ. మీరు వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ వాళ్ళలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీ ఏది దాచిపెట్టకుండా మీ పేరెంట్స్ తోటో క్లోజ్ ఫ్రెండ్స్ తోటో షేర్ చేసుకొని ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటకు వచ్చేటట్టు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ స్టూడెంట్ మేము ఇప్పుడు చిన్న సార్ చెప్పినట్టు డీ అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ స్థితిలో ఉంటారు, కానీ వాళ్ళు డీ అడిక్ట్ అయి ఉంటారు. అంటే ఏమాత్రం వాళ్ళ గోల్ లేకుండా వాళ్ళ పేరెంట్స్ కష్టానికి విలువ ఇవ్వకుండా పక్కదారులు పట్టడం అలాంటివన్నీ కాదు. ఫస్ట్ మన పేరెంట్స్ ఆర్ గాడ్స్. వాళ్ళు మనల్ని ఎంత కష్టపడి ఇక్కడి వరకు పంపిస్తారు, వాళ్ళ ఎయిమ్స్ ఏంటి, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకుండా జీవితంలో స్థిరపడాలనే కృతనిశ్చయంతో మనం అందరం ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే మేము డిగ్రీస్ చదువుకునేటప్పుడు విపరీతమైన డిస్క్రిమినేషన్ ఉండేది. బాయ్స్ బాగా చదువుకోవాలా, అమ్మాయిలు ఓకే పెళ్లి చేసి పంపించేద్దాం అని ఉండేవాళ్ళు. మనం దాన్ని ఓవర్కమ్ అయ్యాము. కొత్త సమస్య డ్రగ్స్ అనేది పుట్టుకొచ్చింది. మీరందరూ కృతనిశ్చయంతో దీని నుంచి బయటపడాలని మన అందరి తరపున వీఆర్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ. It's really heartwarming, and let me start with a small controversial thing. I think all of those who are sitting here, you all are really in love with drugs, aren't you? You study them. You're doctors, guys. You deal with drugs, not that kind which are banned. You know for each ailment what drug needs to be prescribed and precise biological pathways those drugs work and how do they impact. Then take any analgesic.
it will hit any neurotransmitter or not. That's how you relieve pain, right? So you study all those life-saving drugs, but today it is about those drugs which wreck lives, and you have a great part in how to control those drugs. Not just as students, but when you graduate, when you step out of this college, you'll all be prescribing a lot of drugs. So ensure that your prescriptions are not misused. The pharmacies near you are under your control. Don't sell those tramadols and all other drugs. No random prescriptions are made. That's one of the biggest contribution that you can make as students. And the second thing I would want to touch upon is, I know all of you are very well educated, highly intelligent. Generally, people with high intellect, high curiosity, there will be a natural high curiosity. So all of you tend to experiment. You want to test the boundaries, you want to stretch boundaries. That's when you see people try to experiment, they try to start with small things, thinking that I am too smart, I won't get addicted. That's how people think. That's how they start. They start with small cigarettes. They think that I'm too smart, I won't get addicted. Then one of other friend will start, bro, this is very cool. Life enjoy chayali. All those things. Every junior has a senior trying to guide them into pathways which he himself is not sure. A ragging చేసేటప్పుడు, or when you are undergoing that, you will be under immense psychological stress, and even the person who is doing it, he is not completely aware what he is doing. Rather చాలా insecurities ఉంటాయి, మార్క్స్లో కొంచెం వెనకబడడము, లేకపోతే you're all achievers, that's why you are here today. But once you come to a very prestigious campus or high competitive world, it's natural for some of you to lag behind. That doesn't mean that you are lagging behind per se in the world. సో ఆ ఇన్సెక్యూరిటీస్ని కొంచెం కాంపెన్సేట్ చేసుకోవడానికో, లేకపోతే కొంచెం మనం సీనియర్ అని అథారిటీ ప్రూవ్ చేసుకోవడానికో, సమ్టైమ్స్ we try to influence people around you. So don't fall for those traps. Stay to your ground, and even never ever think that I'm too smart for addiction, or I know all the information about these drugs. These are addictive for a reason. They will take your life away from your own control. So this is one thing. The second thing, drugs is not a problem of the person who is only addicted. It's also a problem of the society that we live in. So that's another role that you need to play. We know within our friends, we know what happens in a college. So I also came not long ago, I was on that other side. So I know what happens in the colleges, how some people tend to be more experimental. వస్తారు, అరే ఇది వీడ్, ఇది ప్లాంట్, ఇది సిగరెట్ కంటే చాలా మంచిది. ఆల్ దోస్ మిత్స్ దే డూ క్రియేట్ అండ్ దే డూ స్ప్రెడ్. సో డోంట్ ఫాల్ ఫర్ దోస్ మిత్స్, దోస్ ట్రాప్స్. అట్లాంటివి ఎవరైనా చేస్తున్నా, యూ నీడ్ నాట్ ఇంటర్వ్యూన్. సమ్టైమ్స్ యాజ్ ఎ ఫ్రెండ్ యూ కెన్ కాల్ దెమ్ అండ్ టెల్ దెమ్. బట్ ఇఫ్ యూ థింక్ such activities are happening, nobody is safe. If someone is a drug addict, they are addict for a reason, and to manage that addiction they'll go to an extent. So we know people from very prestigious universities like IITs, IIITs, AIIMS and all the medical colleges, etc. People at an young student age, they first get introduced to a drug. Tarvata em chestaru to buy the drug. They are also clever people. They will introduce you to these drugs for free. They'll try to prod you to start the experiment. Then they'll convert you into the drug peddlers. How many of you watched Breaking Bad? Ever TV series chudara? Breaking Bad? So you must have all seen. That's how slowly manaki introduce chesi they'll trap you as, and slowly those students were converted into peddlers. They even use their intellect to manage these drugs, send these drugs through dark web, through Instagram pages. So atlanti traps chala untayi. So be watchful. So whenever you see somebody deviating, you know the symptoms very much better.
ఏదైనా డిప్రెషన్లో ఉన్నారు, స్టేయింగ్ aloof or not mingling, not coming to classes, try to alert them, try to talk to their parents, try to seek help from your management, try to bring it to our notice. So we'll try to cut down from the outside the supplies. So police ante enta mandi untaru, for a district we have hardly some 1500 staff, that is 1500 pairs of eyes. But within your campus I was told you have 1500 students. If those 1500 students are alert and alert us about any person who is trying to sell these things or misguide you, we can clean up that entire layer for Eluru. So I wish that all of you will be supportive in that aspect, and I would want to say one last sentence and close it. I don't want to stand between you and the lunch. Good doctors saves lives, great doctors saves futures. So don't so let your ambition be your addiction, be high on life, not on LSD or any cocaine. So stay away from those drugs. Thank you. I never heard a single complaint about any sort of illegal activities or indiscipline among the students from your college. So I congratulate your college management and the students for the good discipline, good name you are getting for your college. You know, you are the ambassadors of your college. So whenever you go outside, your professional behavior, how you are treating your patients, immediately they will ask you, you are from which college? I am from Ashram College. So generally the reputation of the college is judged by the alumni behavior, alumni reputation. So that's why while you are studying in this college, you should maintain very good discipline, because medicine, MBBS, is a very, very tough subject. Initially in the first year, you find anatomy, it's a very tough subject. So most of the students, nowadays in our system, is a very tightly controlled, up to intermediate, you are in Chaitanya, Narayana colleges, totally controlled behavior. Once you join this education institution, you get a relative freedom. You are like a free bird, no parental control. Of course, in this type of institutions, you have some discipline control. In some colleges, you don't have any control also. You are free. You are on your own. That's why students tend to get into these bad practices. They get addicted to alcohol, smoking, then to drugs. So in this very, very stressful situation, sometimes I find many students in the first year MBBS, they fail in 1 or 2 subjects. Then they get into that stress. In that stress situation only, you try to get into these bad habits. So I request the seniors, you are all third year, final year students, second year students are there, your college principals are there, lecturers are there. You should closely observe the students' behavior. Who is getting under stress? Who is performing badly in the class? You should counsel them, and if necessary, you should take them separate classes and see that in that stress period, they come out of the stress period and pass the difficult phase. Once he comes into second year, third year, automatically he knows how is the situation, how to study, how to plan the subjects, he knows. So till that period, you as a seniors and college principal, management, you should carefully observe the students' behavior and see that they pass over that first year or second year time, so that they become a good doctors in future. So you have, as a students, you have a greater role in guiding your juniors and your colleagues in getting to these bad habits. So in that way, I hope everybody will play a critical role. So our government and police department, we are taking a lot of proactive measures. Our main emphasis is a three-pronged strategy. One is enforcement, catching the persons who are selling the ganja or drugs. Second is awareness programs to the students, which we are conducting now. Third is detection. Who are addicted to these habits,
they can be sent to de-addiction centers. So first two aspects we are doing very good, excellently we are doing. Our government is very, very serious about this problem. They formed a separate organization for this controlling this menace of drugs. But only the third part, so de-addiction part, still we are yet to reach certain goals, especially people addicted to this ganja, heroin, all those things. These facilities are not there in the many hospitals for de-addiction. So we should be able to give de-addiction facilities to the students or anybody who is addicted to this ganja or drugs at a cheaper rates. Then only problem, because unfortunately people get into this issue. Many of the parents come to us saying that my son is addicted to drugs. How to go for de-addiction and all. And we don't have a proper mechanism to de-addict the students or the children. That's why our emphasis as a doctors, you should also have a specialization, because this problem is going to not going to be there. So as a doctor, you should also know how to de-addict a patient, how to treat a patient who is addicted to drugs. Then only a comprehensive solution arise, and our government is working, and our legal department is working towards establishing full-fledged de-addiction centers in all the hospitals in the state. So with these few words, I wish you all the best. Thank you very much. కాబోయే డాక్టర్స్ ప్రత్యేకంగా ఈగల్ తరపున మీ అందరికీ స్వాగతం. సో నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, స్పీచ్లు ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు ఎప్పుడు చీఫ్ గెస్ట్ మాట్లాడతారని. ఎందుకంటే ఇంకా చీఫ్ గెస్ట్ మాట్లాడింది వినడం కోసం కాదు, ఎందుకు మీటింగ్ అయిపోతుందని చెప్పేసి. సో నేను ఆల్మోస్ట్ నేను రాత్రంతా కూర్చుని ఒక 2 పేజీలు తయారు చేసుకున్నాను, ఎంత మాట్లాడాలి. సో ఒక్కొక్క స్పీకర్ నా పాయింట్లన్నీ తీసుకున్నారు. నేను రాత్రి ఎస్పీ గారు కాల్ చేశారు నాకు, మీ ఏలూరు ఎస్పీ గారు, యంగ్ ఎస్పీ గారు. సార్ మీరు ఏం మాట్లాడతారు సార్ అంటే, స్పీచ్ కాపీ ఆయనకి వాట్సాప్ పెట్టాను. అంటే నాకు తెలియదు అంటే ఆయన. సో అవన్నీ ఆయన చెప్పేశారు. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా సరే నేను వేరే స్పీచ్ కాపీ పంపిస్తాను. ఓకే. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటున్నారు. భవిష్యత్తులోని మొత్తం ఏ రంగం చూసినా సరే 50% అమ్మాయిలే ఉంటారు, ఉండాలి కూడా, ఇంకెక్కువ ఉండాలి. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అదేవిధంగా మళ్ళీ అదే స్పీచ్ కాకుండా మీకు కథ చెప్తాను. కథ చెప్తే బాగుంటుంది కదా, ఇస్ ఇట్ ఓకే? మరి ఎవరు నిద్రపోకూడదు. ఇందాక ఇక్కడ 2-3 చెల్లెలు చూశాను, స్పీచ్ వస్తుంటే వాళ్ళు వేరే రకంగా ఉన్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారు. ఓకే. సో నేను 3వ క్లాస్లో చదువుకుని కదా అది. అబ్బా చాలా మీరు అనుకుంటారు, ఆ వెనకాల తమ్ముడు అనుకుంటాడు, అబ్బాయి ఎప్పుడు 3వ క్లాస్ నుంచి ఎప్పుడు రావాలి ఇక్కడికి అని చెప్పేసి. సో ఈ కథ ఏంటంటే ఇంకా మనకు తెలిసిన కథే, ర్యాబిట్ టోటాయిస్, కుందేలు తాబేలు. కుందేలు తాబేలు ఒక పోటీ పెట్టుకుంటే ఇద్దరు పరిగెడతారు. ఒక డిస్టెన్స్, చాలా డిస్టెన్స్ పెట్టుకుంటే ఇంకా కుందేలు అనుకుంటుంది తాబేలు ఎప్పుడు రావాలని చెప్పేసి ఒక చెట్టు కింద నిద్రపోద్ది. దాంట్లో ఎవరు గెలుస్తారు? అవి అందరికీ తెలిసిపోయింది. వెరీ గుడ్. అందుకే మీరు ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతున్నారు. సో మీకు అన్నీ తెలుసు మీకు. సో తర్వాత అక్కడితో కథ అయిపోలేదు. కుందేలు వెళ్ళి మళ్ళీ ఎంపైర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి పోటీ పెట్టండి, ఇది సరిగ్గా లేదు, ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ పోటీ పెట్టారు. మళ్ళీ పోటీ పెడితే ఎవరు గెలిచారు? సెకండ్ టైం పోటీ పెట్టారు కుందేలుకి తాబేలుకి. సెకండ్ టైం ఎవరు గెలిచారు? కుందేలు గెలిచింది. అంతే కదా, తెలిసిపోయింది కదా, ఫాల్ట్ తెలిసిపోయింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయింది, మధ్యలో రెస్ట్ తీసుకోలేదు. తాబేలు మెల్లగా నడుచుకుంటూ వచ్చింది, షీ గాట్ డిఫీటెడ్. సో ఇక్కడితో కథ అయిపోయిందా? అవ్వలేదు ఇంకా. సో మళ్ళీ తాబేలు వెళ్ళి మళ్ళీ ఎస్పీ గారికి పిటిషన్ పెట్టింది, ఇది కరెక్ట్ కాదు, ద రూట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, రూట్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఎస్పీ గారు సరే కరెక్ట్ ఏంటి అంటే ఇంకా రూట్ మళ్ళీ డిజైన్ చేశారు. ఫస్ట్ ఒక రోడ్ వస్తుంది, తర్వాత ఒక చెరువు వస్తుంది, లేక్, అవతల పక్కన మళ్ళీ కొంచెం రోడ్డు వస్తుంది ఇట్లా. సో కుందేలు పరిగెట్టింది, చెరువు రాగానే ఆగిపోయింది. చెరువులో వెళ్ళలేదు కదా ఫాస్ట్గా. తాబేలు వచ్చింది, మళ్ళా చెరువులో దుక్కింది, అవతలకి వెళ్ళింది. థర్డ్ టైం తాబేలు గెలిచింది. బాగుంది కదా.
ఇంకా అవ్వలేదు మళ్ళీ కథ. సో ప్రతి అంశంలో మీరు చూస్తే ఇంకా ఒకసారి కుందేలు ఓడిపోయింది, ఒకసారి తాబేలు ఓడిపోయింది. సో ఈసారి కుందేలు తాబేలు కలిసి మా ఐజీ గారి దగ్గరికి వెళ్ళింది. ఇంకా పెద్ద కంప్లైంట్, మళ్ళీ ఒకసారి పెట్టండి సార్, మీరు కూడా రావాలని చెప్పేసి కూర్చోవాలని చూసి పెడితే ఇంకా ఇద్దరు కూర్చున్నారు, మళ్ళీ పోటీ పెట్టారు. ఈసారి కుందేలు ఏం చేసిందంటే ఇంకా తాబేల్ని భుజం మీద ఎక్కించుకుంది, రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్ళిపోయారు. చెరువు దగ్గర, చెరువులో రివర్స్, తాబేలు మీదకి కుందేలు ఎక్కి ఇద్దరు గెలిచారు. సో దిస్ ఈజ్ ద లైఫ్. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకా మన కాలేజీలో కూడా మనం మంచి ఫ్రెండ్షిప్స్ చేయాలి. మంచి ఫ్రెండ్షిప్తోనే మన విజయం సాధిస్తాం. అదేవిధంగా దీంట్లో కొంచెం ఎడిషన్ ఉంది మీకు చెప్పాలి. సో ఎందుకంటే ఎక్కువ ఈ తాబేలు కుందువులు కూడా వాళ్ళు కూడా నీట్ రాయాలని చెప్పి నీట్ రాశారు. వాళ్ళకు కూడా నీట్లో మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఇద్దరు కష్టపడి చదువుకుంటున్నారు. దే డెవలప్డ్ హెల్తీ లైఫ్ స్టైల్స్. పొద్దున్నే జిమ్కి వెళ్తారు, రన్నింగ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, అన్నీ కలిసి చేస్తారు. వండర్ఫుల్ లైఫ్ స్టైల్స్, దే ఆర్ వెరీ గుడ్. కానీ ఒకసారి కుందేలు చెప్పింది, మార్కెట్లోకి MDMA వచ్చింది, ఒకసారి వెళ్దామని చెప్పేసి పార్టీకి వెళ్ళారు. ఫస్ట్ టైం పట్టుకోలేదు పోలీసు, బాగుంది కదా ఎవరు పట్టుకోవట్లేదు. సో దే గెటింగ్ ఎకెస్ట్రీ అని కిక్ వస్తుంది, బాగుందని చేసి మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి 197కి కాల్ చేశారు ఎవరో. మా ఎస్పీ గారు టీం పంపించి కుందేల్ని తాబేల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. సో ఇది కదా. ఎందుకంటే మీకు చెప్పాల్సింది మన డాక్టర్స్ రీసెర్చ్లో కూడా డాక్టర్స్లో కూడా కొంత శాతం మంది సబ్స్టెన్స్ అబ్యూస్కి గురవుతున్నారు. మీకు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంకా ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అని మీకు ఈజీగా అవైలబుల్ అవుతాయి. ఇట్స్ మోర్ డేంజరస్. ఇప్పుడు మాకైతే దొరకవు, వేరే వాళ్ళకి దొరకవు, కానీ డాక్టర్స్ దొరుకుతాయి. అండ్ డాక్టర్స్ దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ డిఫరెంట్, వెరీ హైలీ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్. మీరు చదివినప్పటి నుంచి ఇప్పుడు కూడా చాలా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీ మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ వీ హ్యావ్ వండర్ఫుల్ హెల్దీ లైఫ్ స్టైల్స్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఎక్స్ప్లోర్ దోస్ థింగ్స్ ఓన్లీ. ఆ లైఫ్ స్టైల్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయండి, వేరే లైఫ్ స్టైల్ జోలికి వెళ్ళొద్దు. ఇందాక మన ఎస్పీ ఈగల్ చెప్పినట్టుగా డాక్టర్స్ కూడా చాలామంది, ఒక డాక్టర్ లేడీ డాక్టర్ మనకి హైదరాబాద్లో అరెస్ట్ అయినప్పుడు ఆమె ఇంట్రాగేషన్ రిపోర్ట్ అవన్నీ దాంట్లో చెప్పింది. సుమారుగా కొకైన్ కోసం సుమారుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఆమె, 70 lakhs. అండ్ ఫైనల్లీ షీ వాజ్ ఇన్ జైల్. సో అందుకని చేసి మేము ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము ఏం చెప్తున్నామంటే టీచింగ్ లా చెప్తున్నాం. ఈగల్ పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీచింగ్ లా. NDPS చట్టం అంటే ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. ఈ యాక్ట్ ప్రకారం 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, బెయిల్ దొరకదు, పాస్పోర్ట్ రాదు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మనకి 360 degrees చేస్తున్నారు కాబట్టి లైఫ్ అంతా అంధకారం అయిపోద్ది. మేము విజయనగరంలో ఒక అమ్మాయి ఒక తల్లి మాకు కాల్ చేసి వాళ్ళ అమ్మాయి 16 సంవత్సరాల వయసు, అర్ధరాత్రి 2 గంటలకి ఇంటికి వస్తుందట. ఇట్స్ రియలీ పెయిన్ఫుల్. అండ్ అంటే మన బాధతో పాటు భయం కూడా వస్తుంది. 16 సంవత్సరాల అమ్మాయి అర్ధరాత్రి 2 గంటలకి ఇంటికి వస్తుంది. సుమారుగా 2.5-3 సంవత్సరాల క్రితం అమ్మాయికి ఒక ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత బ్రైట్ స్టూడెంట్, మళ్ళీ అమ్మాయి డల్ స్టూడెంట్ కాదు, బ్రైట్ స్టూడెంట్. ఫ్రెండ్స్ అయిన తర్వాత అమ్మాయికి గంజాయి అలవాటైంది. ఆ అమ్మాయి 13 సంవత్సరాల తమ్ముడికి కూడా గంజాయి అలవాటు చేసింది. సో ఆ అమ్మాయి, ఆ తల్లి చెప్తుంది, నేను ఎందుకు బతుకున్నాను నాకు తెలియట్లేదు. అసలు మాకు చాలా 1972 పెట్టినారు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు, ఇదివరకు ఎవరికి చెప్పాలో తెలియదు సార్, ఇప్పుడు నెంబర్ ఇచ్చారు మీరు 1972. నా బాధ తీరుద్దో తెలియదు కానీ అట్లీస్ట్ నా బాధను చెప్పుకోవడానికి ఒక మెకానిజం ఉంది. సో అందరూ గుర్తుపెట్టుకుని తల్లి, మీరందరూ కూడా మీ తోటి సోదరుడు కానీ సోదరు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే దీన్ని బారిన పడుతుంటే తక్షణం ఆపండి. మేము ఈగలు పెట్టిన తర్వాత కొంతమంది విద్యార్థులు ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. అంటే విద్యార్థులు చదువుకుని ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారు వాళ్ళు.
సో వాళ్ళతో నేను ప్రత్యక్షంగా మాట్లాడితే ఇంకా ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు, అంతే కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటున్నాడు. సార్ మా అమ్మ చెప్పింది సార్ వెళ్ళొద్దు, వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. అమ్మకు తెలిసింది వీళ్ళు MDMA ఇటువంటి డ్రగ్స్ అవి వాడుతున్నారని. తెలిసిన తర్వాత అమ్మ చెప్పింది, తల్లి చెప్పిన మాట విన్నాను. ఆ అమ్మ చెప్పినా సరే ఆ అబ్బాయికి అపాయింట్మెంట్ లెటర్ చూపించాడు. నెక్స్ట్ డే అపాయింట్మెంట్ అబ్బాయికి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వెళ్ళాడు, అరెస్ట్ అయ్యాడు. ఈరోజు జైల్లో ఉన్నాడు, గుంటూరు జైల్లో. ఒక నార్త్ ఇండియా ఒక అబ్బాయి వెళ్తుంటే ఇంకా మనం వాళ్ళు పట్టుకుంటే బ్యాగ్లో 10 కేజీలు గంజా ఉంది. ఈజ్ ఆల్సో అండర్ ఇన్ జైల్. వీళ్ళెవరు కూడా మనం ఇందాక చెప్పినట్టు ఎక్కడ వాళ్ళు కాదు, అందరూ స్టూడెంట్స్. మనకి విజయవాడలో ఒక కేసు మేము పట్టుకుంటే ఇంకా రీసెంట్గా జరుగుతుంది, ఇంకా దర్యాప్తుంది. ఆ పెడ్లర్ ఫోన్లోని కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎందుకు వాడుతూ మాట్లాడారు మీరు? వాళ్ళ పేరెంట్స్ కూడా పిలుస్తున్నారు. ఒక మానసికమైన ఆందోళన. వాట్ వీఆర్ గోయింగ్ టు లూజ్ విత్ దిస్ జర్నీ. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సేవ్ లాట్ ఆఫ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా అందరికి కూడా. ఎవ్రీడే మాకు అనిపించింది మా బాధ్యత ఇంకా పెరుగుతుంది ప్రతిరోజు కూడా. అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ టీచింగ్ లాలో మీకు చెప్పినట్టుగా కేస్ స్టడీస్, యూజ్డ్ కేసెస్ అన్నీ కూడా పిల్లలకు చెప్తున్నాను. అది కాకుండా మరి ఇంకోటి కూడా ఉంది, నార్కో టెర్రర్. నార్కో టెర్రర్ అంటే ఇంకా టెర్రరిజం ద్వారా వచ్చే డబ్బుల్లో కొంత భాగం టెర్రరిస్టుల చేతికి వెళ్తున్నాయి. ఇది గణాంకాలు చెప్తున్నాను, నేను చెప్పింది కాదు. మీ అందరికీ తెలుసు గోల్డెన్ క్రెసెంట్ అని మీరు ఉంటారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మన ఎనిమి ఇటుపక్క కంట్రీస్ ఉన్నాయి. 3 కంట్రీస్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. పాకిస్తాన్ మనకు తెలుసు మన ఎనిమి కంట్రీ. మన మీద దొంగ దెబ్బ తీయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఈ గోల్డెన్ క్రెసెంట్ 3 దేశాల్లో ఓపియం కల్టివేషన్ జరుగుతుంటుంది. ఓపియం తర్వాత దాన్ని హెరాయిన్ కింద వారు మార్చడం, మొత్తం ఓపియం అంతా దేశం అంతా ప్రపంచం అంతా వాళ్ళు సరఫరా చేయడం. అదేవిధంగా ఇటుపక్క గోల్డెన్ ట్రయాంగిల్, థాయిలాండ్, లావోస్, మయన్మార్. ఇటుపక్క కూడా ఓపియం కల్టివేషన్, ఇతరత్ర డ్రగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మధ్యలో మనం ఉన్నాం. ఈ నార్కో టెర్రర్లోని ఒక థియరీ కూడా ఉంది. మన భారతదేశంలో యువకుల్ని అంటే భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనం చేయడం కోసం కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. డైరెక్ట్గా వస్తే ఇంకా మనం పట్టుకుంటామని చెప్పేసి డ్రగ్స్ మార్గంలో వస్తున్నారు. పంజాబ్, మనం ఈరోజు రాష్ట్రం చూస్తే పంజాబ్లో మీ అందరికీ తెలుసు ఆర్మీలో ఎక్కువ మంది ఉంటారు. పంజాబ్లో యువతను నాశనం చేయాలని కూడా కొంతమంది కుట్ర పన్ని అక్కడ డ్రగ్స్ని వ్యాపింపజేశారు. మనకు తెలుసు మన దేశంలోనే పంజాబ్ ఎక్కువ నష్టపోయిందని చెప్పేసి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం ఒక 1000 రూపాయలు ఒక డ్రగ్ కోసం ఖర్చు పెడితే ఒక 10 రూపాయలు దాంట్లో 100 రూపాయలు ఈ టెర్రరిస్ట్ చేతికి వెళ్తే వాడు AK-47 కొనుక్కుంటాడు. దాంతో ఆ AK-47తో మన మీద దాడి చేస్తాడు. మనం చెప్పగలమా AK-47 మన కాశ్మీర్లో మొన్న ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మన కొంతమంది భారతీయుల మీద టెర్రరిస్టులు దాడి చేసింది? ఆ వెపన్ ఎక్కడ సంపాదించారు, దానికి వెనకాల వచ్చిన డబ్బులు మనకు తెలుసా? మనకు తెలియదు. దాంట్లో నార్కో డబ్బులు కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఫ్రాన్స్లోని ఒక సంస్థ పెట్టారు, ఇంటర్నేషనల్ సంస్థ, నో మనీ ఫర్ టెర్రర్. నో మనీ ఫర్ టెర్రర్ అంటే ఇంకా టెర్రరిజానికి మనీ వెళ్ళకూడదు. మనీ ట్రైల్ చాలా ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత జిల్లా పోలీసులు అందరం కూడా మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీకు తెలీదు, చాలాసార్లు మేము వీడియో కాన్ఫరెన్స్ ఎవ్రీ వీక్ జిల్లా ఎస్పీలు, ఈగల్ అందరూ సమన్వయంగా పనిచేస్తున్నాం. ఈ స్మగ్లర్ల ఆస్తులు జప్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా 7 కేసుల్లో మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ఆస్తులు సీజ్ చేసాం. ఒక అతను 3 అంతస్తులు మేడ కట్టాడు ఈ గంజాయి డబ్బులతోని, ఈ డ్రగ్స్ డబ్బులతో. ఈరోజు ఆ మేడకి మేము తాళం వేస్తాం, భవిష్యత్తులో కూడా వేస్తాం. NDPS చట్టంలో చాప్టర్ 5A ఉంది. దాని ప్రకారం కేవలం స్మగ్లర్లే కాదు, స్మగ్లర్లు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఎక్కడైతే వీళ్ళ డీలింగ్స్ ఉంటాయో వాళ్ళ ఆస్తులన్నీ కూడా మేము జప్తు చేస్తాం. ఎక్కడ ఆపేది లేదు. భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా చేయబోతున్నాం. అదేవిధంగా పిట్ NDPS చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ 1988.
దీని ప్రకారం ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్కు 45 ప్రపోజల్స్ పంపించాం. అతని మీద అనుమానం ఉంది, డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు, డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాడు. ఇటువంటి అనుమానం ఏమొచ్చినా సరే మేము 1 సంవత్సరం పాటు జైల్లో పెడతాం. ఈ చట్టం చాలా కఠినమైన చట్టం. సుమారుగా 150 మందిని అటువంటి వాళ్ళని గుర్తించాం. డ్రగ్స్ను కుకటవేలుతో తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ సహకారం అంతా కావాలి. నాకు మొన్న ఒక విలేకరుల సమావేశంలోని ఒక క్వశ్చన్ వేశారు, ఒక ప్రశ్న. ఈగల్లో ఎంతమంది పనిచేస్తారు సార్ అని. ఈగల్లో ఎంతమంది పనిచేస్తారంటే వాళ్ళు 400 మందో 500 మంది అని సమాధానం వస్తుంది అనుకున్నారు. ఈగల్లో పనిచేసేది చెప్పాం, ఈగల్లో 5 కోట్ల మంది మా సభ్యులే. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మా సభ్యుడే. మీకు ఎందుకు చెప్పాలంటే, ఇంకా ఒక మర్డర్ జరిగింది. ఒక మర్డర్ జరిగితే ఇంకా జడ్జి గారు జైలు శిక్ష వేస్తారు. ఎన్ని సంవత్సరాలు వేస్తారండి? 14 సంవత్సరాలు, జీవిత ఖైదు, అంతే కదమ్మా. కానీ డ్రగ్ అబ్యూస్లో 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. ఎందుకు అంత కఠినంగా పెట్టారు పార్లమెంట్? 1985లోనే ఎందుకు ఇలా ఆలోచించారు? ప్రపంచంలో కొన్ని దేశాలు నాశనం అయిపోయినాయి. ఇందాక చెప్పారు పెద్దలు, ఓపియం వార్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఇంకా కఠినమైన నేరం. ఈ నేరంతో ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ గమనించండి. దీనివల్ల మనకి ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. సో మీరు అందరూ కూడా మాకు సహకరించండి. ఇంకా చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. మీకు ఇటీవల మన పక్క రాష్ట్రంలోని ఒక తాత, అంటే గ్రాండ్ ఫాదర్, ఒక గ్రాండ్ ఫాదర్ని ఒక గ్రాండ్ సన్ను పొడిచి చంపాడు. చాలా పోట్లు పొడిచి. మనవడు ఎందుకు చంపాడండి? తాతని. ఆయన ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన కారణం ఏంటంటే అతను డ్రగ్ అడిక్ట్. మీ అందరికీ తెలుసు, డాక్టర్కి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు. ఈ గంజాయిలో మనకి THC అనే కెమికల్ ఉంటుంది, టెట్రాహైడ్రో కన్నబాయిడ్ అనే కెమికల్. అది మన మైండ్ని అల్టర్ చేసేస్తుంది. వన్స్ మన మైండ్ అల్టర్ అయిపోయింది, మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు కదా. ఇప్పుడు మేము పట్టుకున్న కేసుల్లో కూడా ఒక తల్లికి చెల్లికి వ్యత్యాసం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తుంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరందరూ కూడా సహకరించండి. 1972కి సమాచారం ఇవ్వండి. డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేయాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి చెల్లి, అదేవిధంగా ప్రతి టీచర్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనమని కోరుకుంటున్నాం. అదేవిధంగా చివరిగా మేము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మేము తీసుకొచ్చాం. ఏదైతే విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా పాన్ షాప్స్ ఇటువంటివి ఉండకూడదు, టొబాకో ఉత్పత్తులు అమ్మకూడదు. కోప్టా చట్ట ప్రకారం ఇది నేరం. ఈ టొబాకో ఉత్పత్తులు గేట్వే ఆఫ్ డ్రగ్స్ అంటారు. సుమారుగా ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా కొంతమంది ఎక్కువ కొత్త వాళ్ళు ఈ పొగాకు బానిస అవుతున్నారు. దీన్ని ఆపాలి. పొగాకు తర్వాత వాళ్ళు గంజాయి తర్వాత సింథటిక్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఒక రోడ్లాగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒక్క స్టూడెంట్ కూడా, రాష్ట్రంలో 70 లక్షల మంది స్టూడెంట్స్ పటిష్టంగా ఉండాలి. యువతే మనకి చాలా కీలకం. ఈగల్ క్లబ్స్ కూడా మొత్తం అన్ని విద్యా సంస్థలు, సుమారుగా 40,000 విద్యా సంస్థలు మేము ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా ఈ ఈగల్ క్లబ్స్లో ప్రత్యేకంగా మీరందరూ పాల్గొవాలని, అదేవిధంగా ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మాకు ఏర్పాటు చేసిన ఆశ్రమం యాజమాన్యానికి, అదేవిధంగా చాలా స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు గారు. మేము చివరిగా మీకు చెప్పాల్సింది, మేము ఇటీవల కాలంలో ASR జిల్లాకి వెళ్ళాం. అల్లూరి సీతారామరాజు అక్కడ గిరిజన తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరినీ అడిగాం. మొత్తం సుమారుగా 1600 అవేర్నెస్ క్యాంపెయిన్ లాస్ట్ 1 ఇయర్లో కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ అల్లూరి నడిచిన నేల చాలా పవిత్రమైంది. ఆ నేలలో గంజాయి పండకూడదని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మేమంతా గర్వంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో కల్టివేషన్, మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ పూర్తిగా నిర్మూలించింది. ఈ సంవత్సరం కూడా, గత సంవత్సరంలోని మన గిరిజన సోదరులకి 46 లక్షల మొక్కలు ఇస్తే, ఈ సంవత్సరం సుమారుగా 2 కోట్ల మొక్కలు, 2 crores 2 కోట్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని, 35,000 ఎకరాలకి ఇది పంపిణీ కావాలని, 25,000 ఫార్మర్స్కి చేయూతను అందించాలని, వాళ్ళ గంజాయి నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం.
మీ అందరి సహకారంతో ఎక్కడైనా ఏ విధమైన చిన్న సమాచారం ఉన్నా సరే దయచేసి 1972 కాల్ చేయాల్సింది కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 40,000 పాఠశాలలు, కాలేజెస్, విద్యా సంస్థల్లోని ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఈరోజు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలోని ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులతోని ఇక్కడ ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా టీచింగ్ లా, ఎన్డీపీఎస్ చట్టం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం ఎలాగ నేరాలు ఉంటాయి, ఆ నేరాల్లో ఉంటే ఇంకా విద్యార్థులు ఎలా నష్టపోతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీపీఎస్ చట్టంలో 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళకి పాస్పోర్ట్లు రావు. అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు రావు. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ మధ్యన 360 డిగ్రీ చేస్తున్నారు. CCTNS పోర్టల్, మనకి పోలీస్ పోర్టల్లో కూడా వాళ్ళ పేరు ఉంటే ఇంకా భవిష్యత్తులో ఎక్కడా కూడా తిరగడం కూడా చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా యూజర్ కేసెస్, ఎన్నో కేస్ స్టడీస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ప్రత్యేకంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిని అప్పీల్ చేస్తున్నాం, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండండి. ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ మీ విద్యా సంస్థలో ప్రవేశించే అనుమానం ఉంటే 1972కి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల్ ద్వారా, ఏలూరు పోలీస్ ద్వారా, ఆశ్రమ్ మేనేజ్మెంట్ సహకారంతో ఈరోజు యాంటీ డ్రగ్స్ ఒక పెద్ద అవేర్నెస్ సెషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా యూత్ ఆర్ ద ఫ్యూచర్. ఆ యూత్లో కూడా అందులోనూ మెడికల్ అలాంటి మంచి మంచి ప్రొఫెషనల్ కోర్సెస్లో చదువుతున్న యూత్ ఆర్ ద ఫ్యూచర్. అలాంటి ఫ్యూచర్ ఈ డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళని కూడా ఎలా మోటివేట్ చేసి ఈ డ్రగ్స్ మీద ఏదైతే యుద్ధం ప్రకటించారో దానిలో వాళ్ళని భాగస్వాములు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంతేకాకుండా ఒకటి అప్పీల్ నేను చేస్తున్నాను మీడియా ద్వారా, చాలామందికి తల్లిదండ్రులకి ముఖ్యంగా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఈ డ్రగ్ కన్సంప్షన్ ఉంది అని ఎవరికైనా చెప్తే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతారని వాళ్ళకి ఒక మిత్ ఉంది, ఒక అపోహ ఉంది. అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. పోలీస్ వెళ్ళి పట్టుకుంటే ఖచ్చితంగా కేసులు పెడతారు. అలా కాకుండా తల్లిదండ్రులు మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఫలానా అబ్బాయి లేకపోతే మా విద్యార్థి ఎవరైనా ఇలా డ్రగ్స్ బారిన పడి అడిక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా వాళ్ళని మానవీయ కోణంలో చూసుకుంటూ చట్ట పరిధుల్లో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి చట్టపరంగా ఏమి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సప్లై ఎవరు చేస్తున్నారో వాళ్ళని కట్ డౌన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఈ డ్రగ్స్ని ఎంత మీరు రిపోర్ట్ చేస్తే అంతమంది లైఫ్స్ మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళని కాపాడుకోవడం మా బాధ్యత. ఇప్పుడు ఇది మనము 3rd అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి. లాస్ట్ టైం కూడా ఆన్ ద డే ఆఫ్ ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్స్ కూడా మనము ఒక పెద్ద క్యాంపెయిన్ చేసి వాకథాన్ చేయడం జరిగింది. అట్లే కాకుండా ఇట్లా రెగ్యులర్గా ఇప్పుడు సేఫ్ క్యాంపస్ చొప్పున అన్ని క్యాంపస్ల చుట్టూ కూడా ఈ టొబాకో ప్రోడక్ట్స్ కానీ ఇంకో ప్రోడక్ట్స్ ఏదో స్టార్టర్ డ్రగ్స్ అంటాం, వీటి మీద క్యాంపెయిన్ చేస్తూ అలాంటి షాప్స్ని ధ్వంసం చేయడము, వాళ్ళని అక్కడి నుంచి తీసేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ముందు ఇంకా ఎక్కువ అవేర్నెస్ కార్యక్రమాలు ఎస్పెషల్లీ ఈగల్ క్లబ్స్ ద్వారా మా పోలీసులు ప్రతి స్కూలు క్యాంపస్కి విజిట్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ కూడా అడ్రస్ చేయడము, ఇట్లా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.